వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. సో మనం ఫిజికల్ సైన్స్లో కెమికల్ ఈక్వేషన్స్ చాప్టర్ 2 చెప్పుకుంటున్నాం. మన ఛానల్లో 6th to 10th క్లాస్ మ్యాథమెటిక్స్, 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అంతా కంప్లీట్ అయిపోయింది. 9th క్లాస్ మ్యాథ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి లెసన్స్. చూసుకోండి, మీరు మన పీవీఎస్ గురు ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ దొరుకుతాయి. సో ఈ కెమికల్ ఈక్వేషన్స్లో కూడా మనం ఇంట్రడక్షన్ చెప్పేసుకున్నాము. యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 ఇవి కూడా మనం చెప్పుకున్నాము ఇంతకుముందు వీడియోలో. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. దాని తర్వాత కెమికల్ ఈక్వేషన్ అంటే ఏదనేది 2.1 చెప్పినాము. అలాగే 2.1.1 రైటింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్, దీని గురించి కూడా మనము చెప్పుకున్నాము. సో దాని తర్వాత మనం ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్, దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్ మనకి ఇస్తాడు. ఆ ఈక్వేషన్లో ఆటమ్స్ ఉంటాయి. ఆ ఆటమ్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద LHS ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద RHS అనేది మనము ఈక్వల్ చేయాలి. దాన్ని మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ అంటాం. అయితే ఇక్కడ మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఒకటి ఇచ్చింది చూడండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ కన్జ్యూమ్డ్, ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లో టోటల్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అంటే మనకు ఈక్వేషన్లో యారో మార్క్ ఉంటుంది, ఇంప్లాయిస్. సో ఈ యారో మార్కుకు లెఫ్ట్ సైడ్ LHS అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఏ అయితే కెమికల్స్ ఉంటాయో అవన్నీ కూడా వాటిని ఏమంటామంటే మనం రియాక్టెంట్స్ అంటాం. LHS సైడ్ ఉండేటివన్నీ రియాక్టెంట్స్. ఇక్కడ ఉన్న ఆటమ్స్ ఎన్ని ఆటమ్స్ అయితే ఉన్నాయో అన్నిటి ఈక్వల్ RHS సైడ్ ఉండే వాటిని అన్నింటిని మనం ఏమంటాం, ప్రోడక్ట్ అంటాం. ఇక్కడ ఉండేటి అన్ని ప్రోడక్ట్స్, ఇక్కడ ఉండేటి అన్ని రియాక్టెంట్స్. ఓకే, సో రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఎప్పుడైతే అవుతుందో అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. సో ఇక్కడ ఉన్న మ్యాటర్ ఒకసారి చూద్దాం మనం. అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద టోటల్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ కన్జ్యూమ్డ్. ఓకేనా, సో రియాక్టెంట్స్ కన్జ్యూమ్డ్ అంటే ఇది రియాక్టెంట్స్, రైట్. సో ఇక్కడ ఉన్నది ఇది RHS సైడ్ ఉన్నవన్నీ ప్రోడక్ట్స్. సో టోటల్ మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఇవి రెండు కనుక ఈక్వల్ అయితే దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం మనం. ఓకే, దీని డెఫినేషన్ కూడా ఇంతవరకు రాసుకుంటే సరిపోతుంది. సో యూ నో దట్ an atom is the smallest particle of an element that takes part in chemical reaction. సో ఆటమ్స్ అనేటివి ఈ కెమికల్ రియాక్షన్లో మనకు ఇన్వాల్వ్ అవుతాయి అన్నీ. అది స్మాలెస్ట్ పార్టికల్, ఇది మనకు తెలిసింది. సో ఇట్ ఈస్ ద ఆటమ్ విచ్ అకౌంట్స్ ఫర్ ద మాస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. సో ఇట్ ఈస్ ద ఆటమ్ విచ్ అకౌంట్స్ ఫర్ ద మాస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ ఏదైనా ఉండని అన్ని ఆటమ్స్ మనకు కౌంట్ అవుతాయి. So as per the law of conservation of mass of the number of atoms of each element before and after the reaction must be the same. సో ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసింది అదే డెఫినేషన్. రియాక్టెంట్స్లో ఏదైతే ఆటమ్స్ ఉన్నాయో ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఆటమ్స్ ఉన్నాయో ప్రోడక్ట్లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్సే ఉంటాయి. దాన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. దీన్ని ఈ లైన్ రిపీట్ చేసింది మళ్ళీ ఒకసారి. ఓకే, నెక్స్ట్ పేజ్లో ఆల్ ద కెమికల్ ఈక్వేషన్స్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. ఏ కెమికల్ ఈక్వేషన్ అయినా సరే మనం అన్నిటినీ బ్యాలెన్స్ చేయాల్సిందే. సో బికాస్ ఆటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. ఆటమ్స్ అనేటివి మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, అంటే వాటిని సృష్టించలేము, నాశనము చేయలేము. సో ఏ కెమికల్ ఈక్వేషన్ ఇన్ విచ్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ ద రియాక్టెంట్ సైడ్, దట్ ఈస్ లెఫ్ట్ సైడ్, ఆర్ ద సేమ్ యాజ్ those on product side, that is the right side, is called balanced reaction. సో లెఫ్ట్ సైడ్ ఏమేమైతే ఆటమ్స్ ఉంటాయో ఎన్నైతే ఆటమ్స్ ఉంటాయో అన్నిటికీ ఈక్వల్ రైట్ సైడ్ ఉంటే కనుక దాన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఫార్ములా ఆఫ్ యూనిట్స్ ఇక్కడ మనకు ప్రొసీజర్ ప్రకారము ఇచ్చిండు. ఈ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.
చేసి దీని తర్వాత షార్ట్ కట్లో మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేస్తాం. ఓకే, సో బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ ఫైండింగ్ అవుట్ ద హౌ మెనీ ఫార్ములా unit of which substance take part in the reaction as the implies is one unit whether atom or ion or molecule corresponding to a given formula. సో మనకు ఫార్ములా ఇచ్చిన దాంట్లో అది ఆటమ్ కావచ్చు, అయాన్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, ఏవైనా సరే ఎల్హెచ్ఎస్లో ఎన్ని అవుతున్నాయి ఆర్హెచ్ఎస్లో కూడా అన్నీ ఉండాలి. వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ NaCl ఫార్ములా ఉంది. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 1 సోడియం అయాన్, ఇందులో ఏముంది ఒక సోడియం అయాన్ ఉంటుంది Na+, అట్లనే 1 క్లోరిన్ అయాన్, 1 క్లోరిన్ అయాన్. సో 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ MgBr2, MgBr2లో మెగ్నీషియం బ్రోమైడ్, మెగ్నీషియం బ్రోమైడ్లో మెగ్నీషియం +2 బ్రోమిన్ మైనస్ అయాన్. అండ్ 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ వాటర్ ఈస్ 1 వాటర్ మాలిక్యూల్, ఇందులో 2 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్ ఉంది. ఓకేనా, సో నౌ let us balance the chemical equation using the systematic method. For this, take the example of hydrogen reacting with the oxygen to form the water. So hydrogen reacting with oxygen to form the water అంటే hydrogen plus oxygen gives rise to water. దీన్ని తీసుకొని మనం బ్యాలెన్సింగ్ చేయాలంటుంది. సో ఇక్కడ మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 స్టెప్స్లో ఇచ్చింది మొత్తము. ఇక్కడ ఫస్ట్ రైట్ ద ఈక్వేషన్ విత్ ద కరెక్ట్ కెమికల్ ఫార్ములా ఫర్ ఈచ్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్. సో ఇది మనం మీకు బెస్ట్ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇది చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ H2O గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఓకే, సో దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలి మనం, రైట్. సో దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమేమి ఉన్నాయి. మనం ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్, రైట్. ఈ ఎలిమెంట్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్, నంబర్ ఆఫ్ ఆటమ్స్లో ఎల్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఆటమ్స్లో ఎల్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఎన్ని, ఇది మనం తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏముంది కాల్షియం, ఇక్కడ కాల్షియం రాసుకోండి. తర్వాత ఏముంది ఆక్సిజన్ రాసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏముంది హైడ్రోజన్ రాసుకోండి. దాని తర్వాత ఆక్సిజన్ వచ్చేసింది, కాల్షియం వచ్చేసింది, ఆక్సిజన్ వచ్చింది, హైడ్రోజన్ వచ్చింది. సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. కాల్షియం ఉంది, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కాల్షియంలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది ఎల్హెచ్ఎస్ మొత్తంలో. సో ఇక్కడ 1 రాయండి. తర్వాత ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, మొత్తం 2 ఉన్నాయి, ఇక్కడ 2 రాయండి, రైట్. సో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 రాయండి, రైట్. సో ఎల్హెచ్ఎస్లో అయిపోయినాయి మొత్తం ఎన్ని 2, 2, 4 + 1 5, ఇక 1 + 2 3 4 5 వచ్చేసినాయి. అట్లే ఆర్హెచ్ఎస్లో కాల్షియం ఎన్ని ఉన్నాయి 1, రైట్. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి 1 ఆర్హెచ్ఎస్లో, 1 కాదు, ఇక్కడ 2 ఉంది, ట్వైస్ 2 అన్నది కాబట్టి ఆక్సిజన్లో 2 ఉంటాయి. అట్లే హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ టోటల్ ఎంత, ఇది 5 ఉంది, ఇది కూడా 5 ఉంది. కాల్షియం ఎల్హెచ్ఎస్లో ఒకటే ఉంది, ఆర్హెచ్ఎస్లో ఒకటే ఉంది. ఆక్సిజన్ ఎల్హెచ్ఎస్లో 2 ఉన్నాయి, ఆర్హెచ్ఎస్లో కూడా 2 ఉన్నాయి. హైడ్రోజన్ ఎల్హెచ్ఎస్లో 2 ఉన్నాయి, ఆర్హెచ్ఎస్లో కూడా 2 ఉన్నాయి. సో మనకు ఎల్హెచ్ఎస్లో ఎన్నైతే రియాక్టెంట్స్లో ఎన్నైతే ఆటమ్స్ ఉన్నాయో మనకు ప్రోడక్ట్లో కూడా అన్ని ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఇందులో మనం చేయాల్సింది ఏమీ లేదు. ఓకేనా, ఇది 1 ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 మోర్ ఎగ్జాంపుల్లో జింక్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్ గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ హైడ్రోజన్, రైట్. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ మనము ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఎలిమెంట్లో నంబర్ ఆఫ్
ఆటమ్స్. ఈ నెంబర్ ఆఫ్ ఆటమ్స్లో ఒకటి LHS రియాక్టెంట్స్, ఇంకోటి RHS ప్రోడక్ట్స్. సో ఈ LHSలో ఏమేమి కావాలి? జింక్ ఉంది ఇక్కడ, ఫస్ట్ జింక్ రాసుకోండి ఎలిమెంట్. నెక్స్ట్ హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ రాసుకోండి. దాని తర్వాత క్లోరిన్ ఉంది, క్లోరిన్ రాసుకోండి. ఇక్కడ జింక్ వచ్చేసింది, క్లోరిన్ వచ్చేసింది, హైడ్రోజన్ వచ్చేసింది. సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. LHSలో జింక్ ఎన్ని ఉన్నాయి? 1. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 1. క్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 1. LHS ఇది. RHSకి వచ్చేసరికి జింక్ ఎన్ని ఉన్నాయి? 1. క్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 2 రాయండి. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2. రైట్, హైడ్రోజన్ 2 ఉన్నాయి, క్లోరిన్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇవి డిఫరెన్స్ వచ్చేసినాయి. వచ్చినప్పుడు మనం ఇది బ్యాలెన్స్ చేయాల్సినటువంటి ఈక్వేషన్. ఎందుకంటే ఇక్కడ 3నే ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రియాక్టెంట్స్లో, LHSలో. RHSలో ప్రోడక్ట్లో 5 ఉన్నాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది 1 1 ఈక్వల్ ఉంది, దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ హెచ్కి మాత్రం ఏది LHSలో హెచ్కి ఇంటూ 2 చేయాలి. 2 1s 2. ఇక్కడ 2 ఎక్కువ ఉంది కానీ ఇంటూ 2. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? LHSలో రియాక్టెంట్స్లో హైడ్రోజన్ని 2తో మల్టిప్లై చేయాలి, క్లోరిన్ను 2తో మల్టిప్లై చేయాలి. సో రియాక్టెంట్స్లో హైడ్రోజన్ క్లోరిన్ను ఏం చేయాలి? ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ అంటే ఇప్పుడు ఏమైంది చూడండి, జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైజ్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ H2. సో ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అర్థమైందా? మనం ఇట్లా రాసుకొని ఇట్లా చేసేస్తే ఈజీ అయిపోతుంది మనకు. ఓకేనా? సో దీన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ జింక్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అప్పుడప్పుడు కెమికల్ ఈక్వేషన్ ఇట్లా ఇస్తారు. 3Zn plus 6HCl gives rise to 3ZnCl2 plus 3H2 ఇట్లా ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనే. 3 జింక్ ఉన్నాయి, ఇక్కడ 3 జింక్ ఉన్నాయి, ఇక్కడ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 2 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 క్లోరిన్స్ ఉన్నాయి, 3 2 6 క్లోరిన్స్ ఉన్నాయి. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. కానీ ఇక్కడ నంబర్స్ చాలా ఉన్నాయి, కామన్ నంబర్స్ ఉన్నాయి చూడండి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని డివైడ్ చేయాలి. 3Zn by 3, 6HCl by 3, 3ZnCl2 by 3 plus 3H2 by 3. 3 3 3 3 3 1s 3 2s 3 3. Zn plus 2HCl gives rise to ZnCl2 plus H2. ఇట్లా మనం డివిజన్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. అంటే ఏదైనా నంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కామన్ నెంబర్ కనుక ఏదైనా మల్టిపుల్ వస్తే దాంతో మనం డివైడ్ చేసుకుంటే మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? ఇది ఒక రూల్. ఏది ఇప్పుడు మనం స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అనుకున్నాం కదా, అందులో ఈ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ స్టెప్ 1 స్టెప్ 2 ఏందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం లేదు, రైట్ ద ఈక్వేషన్ విత్ కరెక్ట్ కెమికల్ ఫార్ములా ఫర్ ఈచ్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్. మనం ఏదైతే ఇచ్చిందో దాన్ని మనం ఈక్వల్ మంచిగా రాసుకోవాలి అంతే. ఏది ఫస్ట్ స్టెప్లో హైడ్రోజన్ H2 ప్లస్ ఆక్సిజన్ O2 గివ్స్ రైజ్ టు H2O. ఇది కెమికల్ ఈక్వేషన్. సో ఇప్పుడు స్టెప్ 2లో ఏం చేయాలంటే ఇట్లా రాసుకోవాలి. ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? LHSలో హైడ్రోజన్ ఆక్సిజన్ HO. LHSలో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 2 రాసేసినాం ఇక్కడ. రైట్. RHSలో H2 ఉన్నాయి, ఇక్కడ రాసుకోవాలి 2. ఓకే. నెక్స్ట్ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది, ఆక్సిజన్ 1 రాసినాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ RHSలో హైడ్రోజన్ అనేది 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి దీన్ని ఏం చేయాలి? మల్టిప్లై విత్ 2 చేయాలి. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మల్టిప్లై బై 2 చేస్తే ఆక్సిజన్స్ అన్నీ ఇక్కడ 2 అయితే ఇక్కడ కూడా 2 అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు H2O. సో మనకు RHSలో హైడ్రోజన్లో 2 కావాలి, కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? దీన్ని మల్టిప్లై బై 2 చేస్తాం. చేస్తే అప్పుడు ఏమవుతుంది? H2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2H2O. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? హైడ్రోజన్ 2 ఉన్నాయి ఇక్కడ, మరి ఇక్కడ హైడ్రోజన్ 4 అయినాయి. ఎట్లా? ఇక్కడ చూడండి, ఇప్పుడు
మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ ప్రకారం ఇక్కడ 4 అయినాయి కాబట్టి ఇక్కడ 4 కూడా కావాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఒక 2 పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, 2 2s 4 హైడ్రోజన్స్, 2 2s 4 హైడ్రోజన్, 2 ఆక్సిజన్ 2 ఆక్సిజన్. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఇదంతా మ్యాటరు, జస్ట్ చదవండి, సేమ్ అదే అర్థమైపోతుంది. 2H2 ప్లస్ O2 gives rise to 2H2. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇక్కడికి అయిపోయింది, ఇంకా ఈ థర్డ్ స్టెప్ అవసరం లేదు. కానీ థర్డ్ స్టెప్ దేనికి ఇచ్చిందంటే మనకు ఏదైనా ఎక్సెస్ నంబర్స్ ఇట్లా ఇస్తే సేమ్ కామన్ ఫ్యాక్టర్స్ కనుక LHS RHS సైడ్ వస్తే అన్నిటిని సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వస్తుంది. అదే ఇక్కడ మనకు మ్యాటర్ రూపకంగా ఇచ్చింది. సమ్ టైమ్స్ దేర్ ఆర్ పాసిబిలిటీ దట్ ద కోఎఫిషియంట్స్ అంటే ఇట్లా వాల్యూస్ ఆఫ్ ఆల్ ద సబ్స్టాన్సెస్ అంటే అన్ని దగ్గర గెటింగ్ డివైడెడ్ విత్ suitable number అంటే కామన్ నెంబర్. సిన్స్ వీ రిక్వైర్ ద లోయెస్ట్ రేషియో ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఫర్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ద అబోవ్ ఆపరేషన్ ఈజ్ టు బి డన్. If no common factor is there, there is no need to divide the equation. The above equation is need to division of the coefficients of the substance. అట్లాంటి ఈక్వేషన్ మనం ఏం చేయాలి, మనము డివైడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఈక్వేషన్కు మనం డివైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కామన్, కానీ ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు. కాబట్టి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. అది మనకి ఇక్కడ ఇచ్చేది. ఇది స్టెప్ 3. స్టెప్ 4 వచ్చేసి, స్టెప్ 4లో వెరిఫై ద ఈక్వేషన్ ఫర్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆటమ్ on both the sides. The above equation 6 is the balanced equation. So verify the equation of the balancing of atoms on both the sides of the equation. మనం అన్ని both the sides equation అన్ని చేసుకుంటే ఈక్వల్ అంటే అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని చెప్తాం. సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఈక్వేషన్ వచ్చిందని కన్ఫర్మ్ చేస్తుంది ఇది. ఓకేనా. సో లెట్ us work out the some more examples to see how the equations are balanced. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చింది, ఇది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే మనకు ప్రోపేన్ C3H8 కంబషన్ ఆఫ్ ప్రోపేన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. ప్రోపేన్ అంటే C3H8 కంబషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. ఆక్సిజన్తో దీన్ని మండిస్తే మనకి ఏమేమి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ వస్తుంది. ఇది నార్మల్ ఈక్వేషన్. స్టెప్ 1 రాసేసుకున్నాం మనం. ఓకేనా. ఈ రాసేసుకున్నాక ఇవి రియాక్టెంట్స్, ఇది మనకు ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఈ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం చూడు. రియాక్టెంట్స్లో కార్బన్ ఉంది, కార్బన్, హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో LHSలో కార్బన్స్ 3 ఉన్నాయి, ఇక 3 రాసినాం. హైడ్రోజన్స్ 8 ఉన్నాయి, 8 రాసినాం. హైడ్రోజన్ 8 ఉన్నాయి, 8 రాసినాం. ఆక్సిజన్ 2 ఉన్నాయి, 2 రాసినాం. అట్లనే RHSలో కార్బన్ 1 ఉంది, 1. ఆక్సిజన్ 2 + 1 3. హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 రాసినాం. ఓకేనా. ఇప్పుడు ఇది బ్యాలెన్సింగ్ లేదు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీన్ని ఏం చేయొచ్చు, మనం దీన్ని ఇంటూ 3 చేయొచ్చు. అదేనా. సో 1 3 3 ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 2నే ఉన్నాయి. దీన్ని ఏం చేయొచ్చు, మనం ఇంటూ 4 చేయొచ్చు. 4 2 8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. ఎట్లా చేస్తావు అంటే ఈ 2తో దీన్ని మల్టిప్లై చేయండి. 2 3 6. ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయండి. 3 2 6. ఇప్పుడు ఈక్వల్ అయినా 6 6. సో దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. స్టెప్ 2. స్టెప్ 2లో C3H8 LHSలో ఏమున్నది, ఆక్సిజన్కు మాత్రమే మల్టిప్లై విత్ 3. సో అంటే నేను ఏం చేస్తున్నా, దీన్ని మల్టిప్లై విత్ 3 చేస్తున్నా. ఓకేనా. ఇది ఇట్లా ఉంటుంది, ఇది సేమ్. ఇక్కడ మళ్ళీ ఈ RHSలో ఏం చేయాలి, కార్బన్కి 3తో మల్టిప్లై చేయాలి. కార్బన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3తో మల్టిప్లై చేసింది, ఇక్కడ చేసింది ఆల్రెడీ రాసేసింది. నెక్స్ట్ ఆక్సిజన్కి హైడ్రోజన్కి 4తో మల్టిప్లై చేయాలి. హైడ్రోజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 4తో మల్టిప్లై చేసిన. ఆక్సిజన్కి 2తో మల్టిప్లై చేయాలి మనం. ఇక్కడ ఆక్సిజన్కి 2తో మల్టిప్లై చేయాలి. సో ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్నాక 2తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ కార్బన్స్ 3 ఉన్నాయి, సరిపోయింది. ఇక్కడ హైడ్రోజన్స్ 8 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ 4 2 8 ఉన్నాయి, సరిపోయింది. ఆక్సిజన్ 3 2 6 ఉంది, 3 2 6. ఇక్కడ 4 + 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 + 6 10 ఆక్సిజన్స్ అయినాయి. సో 10 అంటే మనం దీన్ని ఏం చేయాలి, 5 చేయండి. ఇది 5 చేస్తే 5 2 10, 10 ఆక్సిజన్స్. సో ఇప్పుడు ఇది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. ఓకేనా. సో ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ మీకు ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ స్టెప్లో C3H8 + 5O2 + 3CO2 + 4H2. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. చాలా సింపుల్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి, చేయాలి. సో థర్డ్ స్టెప్లో ఏమి ఇచ్చిందంటే మేక్ ష్యూర్ ద కోఎఫిషియంట్స్ ఆర్ రెడ్యూస్డ్ టు దేర్ స్మాలెస్ట్ హోల్ నంబర్ వాల్యూస్. ఇన్ ఫ్యాక్ట్ ద ఈక్వేషన్ 10
is already with the coefficients of smallest whole numbers. There is no need to reduce the coefficients, but this might not be achieved in each chemical reaction. So మనకు ఈ ఈక్వేషన్ నెంబర్ 10లోనే మనకు బ్యాలెన్సింగ్ అంతా అయిపోయింది, అవసరమే లేదు, రెడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి, లెట్ us assume that you have got a chemical equation as follows. అంటే ఇట్లా వస్తే కనుక ఏం చేయాలని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా ఆల్రెడీ. అట్లా ఇగో 2C3H8 + 10O2 + 6CO2 + 8 ఇట్లా కనుక వచ్చింది అనుకోండి. ఇక్కడ చూడండి 2 కామన్ వస్తుంది రెండింటికి, ఇక్కడ కూడా 2 కామన్ వస్తుంది. సో దీన్ని ఏం చేయొచ్చు, 2తో డివైడ్ చేయొచ్చు. ఇక్కడ చేసింది చూడండి, ఈక్వేషన్ నెంబర్ 11 ఈజ్ డివైడెడ్ బై 2 చేస్తే ఇక 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 10/2 అంటే 5 వస్తుంది, 6/2 అంటే 3 వస్తుంది, 8/2 అంటే 4 వస్తుంది. ఇలా కనుక ఈక్వేషన్ ఎప్పుడైనా ఉంటే మనం ఇట్లా డివైడెడ్ బై కామన్ వాల్యూతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది. ఓకేనా? సో ఇది జస్ట్ మీకు తెలియడం కోసం ఇచ్చిండు, ఇది మీకు అర్థం చేసుకోవాలి, సమజ్ చేసుకోండి. సమజ్ చేసుకోవడం మనకి ఏ ఈక్వేషన్ ఇచ్చా మనం చేయొచ్చు. అట్లనే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ చూడండి, ఎగ్జాంపుల్ 2 ఐరన్ ఆక్సైడ్. ఇక్కడ స్టెప్ 4లో ఏం లేదు, చెక్ వెదర్ ద ఆన్సర్ కౌంట్ ఆఫ్ numbers and kinds of atoms on both the sides of the equation to make sure they are the same. రెండు దిక్కుల అన్ని ఆటమ్స్ సేమ్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి ఒకసారి అంటున్నా, అంతే. అదే స్టెప్ 4. ఇక్కడ ఎగ్జాంపుల్ 2లో ఐరన్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ద అల్యూమినియం టు ఫార్మ్ ద ఐరన్ అండ్ అల్యూమినియం. ఐరన్ ఆక్సైడ్ ఫెర్రస్ ఆక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం ఇట్ రియాక్ట్స్ అండ్ గివ్ ద ఐరన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్. ఇది మనకు స్కెల్టన్ రియాక్షన్. దీన్ని మనం ఏం చేయాలి, బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫెర్రస్ ఆక్సిజన్ అల్యూమినియం, ఫెర్రస్ ఆక్సిజన్ అల్యూమినియం. ఎల్హెచ్ఎస్లో ఫెర్రస్ 2 ఉన్నాయి, ఆక్సిజన్ 3 ఉన్నాయి, అల్యూమినియం 1. ఇక ఫెర్రస్ 2 ఆక్సిజన్ 3 అల్యూమినియం 1. ఆర్హెచ్ఎస్లో ఫెర్రస్ 1 అల్యూమినియం 2 ఆక్సిజన్ 3, ఫెర్రస్ 1 ఆక్సిజన్ 3 అల్యూమినియం 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 2 ఉన్నాయి, 1 ఉన్నాయి, అంటే దీన్ని ఏం చేయాలి, మల్టిప్లై విత్ 2. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇది మల్టిప్లైడ్ బై 1. సింపుల్. అంటే నేను ఏం చేయొచ్చు, ఎల్హెచ్ఎస్లో అల్యూమినియంను 2తో మల్టిప్లై చేయాలి, అల్యూమినియంను 2తో మల్టిప్లై చేసిన. ఆర్హెచ్ఎస్లో ఫెర్రస్ని మల్టిప్లై విత్ 2, ఇక ఫెర్రస్ని మల్టిప్లై విత్ 2. ఇప్పుడు చూడండి, Fe2O3 + 2A అల్యూమినియం + 2 moles ఆఫ్ ఫెర్రస్ ప్లస్ అల్యూమినియం 2O3. ఇప్పుడు చూడండి, 2 ఫెర్రస్ 2 ఫెర్రస్, 3 ఆక్సిజన్ 3 ఆక్సిజన్, 2 అల్యూమినియం 2 అల్యూమినియం, బ్యాలెన్స్ అయిపోయింది. అదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తారు చూడండి. ఇగో ఫస్ట్ ఇక్కడ 2 ఫెర్రస్కి రాసిండు ఈ ఈక్వేషన్లో, దీని తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చినాక బ్యాలెన్సింగ్ రాసిండు ఈక్వేషన్ నెంబర్. Fe2O3 + 2Al గివ్స్ రైజ్ టు 2Fe + Al2O3. ఓకేనా? ఇది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. మనం డైరెక్ట్ రాసినాం ఒకటేసారి, ఇక్కడే మనం ఇక్కడనే రాసినాం చూడండి. ఇగో అదే ఈక్వేషన్ ఇక్కడ రాసాం. ఓకేనా? ఈ మ్యాటర్ అంతా ఏంటంటే మీకు అర్థం చెప్పేయడానికి ఇదంతా రాసాను. ఇక స్టెప్ 3 మనం కోఎఫిషియెంట్స్ చేయడానికి ఏం లేదు, కోఎఫిషియెంట్స్ అంటే డివైడ్ చేయడానికి ఏముంది, ఇక్కడ ఏం లేదు, కాబట్టి స్టెప్ 3 పని అవసరం లేదు. స్టెప్ 4 ఏంది, చెక్ చేసుకో అంటాడు. అన్నీ చెక్ చేసుకున్నాం మనం ఆల్రెడీ ఇక్కడే. ఓకేనా? సో ఇది బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్. సో ఈ మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ మనం ఏమంటామంటే, ద మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సమ్టైమ్స్ యూ మే హ్యావ్ టు టేక్ మోర్ కేర్ టు ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్. అంటే అన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇలా రావాలని ఏం లేదు అని చెప్తుండు. ఓకేనా? సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే మీకు, మీ 10th క్లాసే కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే మీకు అన్నీ వచ్చేస్తాయి. మనకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు, ఆ 2 ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకున్నాం. సో మీరు నెక్స్ట్ వీడియోలో ఇది మేకింగ్ ద కెమికల్ ఈక్వేషన్ మోర్ ఇన్ఫర్మేటివ్, అంటే కెమికల్ ఈక్వేషన్ చాలా ఇన్ఫర్మేటివ్, అంటే ఒక ఈక్వేషన్ చూస్తే మనం ఒక 1 paragraph ఒక పేజ్ రాయొచ్చు మ్యాటర్, అట్లా మనం ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మళ్ళీ చెప్తున్నా 6th to 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ ఉన్నాయి, సైన్స్ వీడియోస్ 10th క్లాస్ మాత్రమే ఉన్నాయి, చూసుకోండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్నీ క్లియర్గా మనం అరేంజ్ చేసి పెట్టినాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.